కరెక్ట్ యాక్టింగ్ ఓకే కానీ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఉంది మరి జూనియర్ రుతిక్ రోషన్ జూనియర్ రుతిక్ రోషన్ ఎవరు చెప్పారు ఎవరు జూనియర్ ఇది కావాలనే సినిమా చూడడం ఫేక్ సినిమా చూసా రొమాన్స్ ఉంది మంచి మెసేజ్ జూనియర్ రితిక్ రోషన్ రోషన్ అన్న ఆ యాక్టింగ్ మరి ఆ లెవెల్ లేదు పర్ఫార్మెన్స్ అయితే మరి సినిమా నెగటివ్ సాంగ్స్ కూడా సాంగ్స్ ఉన్నాయి కానీ మరి ఎందుకు చాలా బాగుంది హీరో యాక్టింగ్ ప్రాణం పెట్టి చేసిండు బ్రో అయ్యో సినిమా కోసం సినిమాని కాపాడాలి బ్రో ఇలాంటి ఫేక్ సినిమా చూసి కావాలని చెప్తున్నా రోషన్ అన్న నీ యాక్టింగ్ సూపర్ సినిమా మాత్రం మంచి మెసేజ్ చాలా బీడి అన్న ఇలాంటి ఫేక్ నాకుండా రివ్యూ నమ్మకండి ఒకటే చెప్తా సినిమాని నమ్ముకోరండి మంచి మెసేజ్ ఉంది సినిమాని కాపాడి ఇలాంటి ఫేక్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఒక్క మాట అన్న హీరోతో పాటు హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది రోషన్ యాక్టింగ్ కూడా ఏదో పర్లేకేస్తా కానీ ఇతను ఏంటంటే మరీ లేపేస్తున్నాడు ఆ లెవెల్ అతను ఇంప్రూవ్మెంట్ అవుతాడు ముందు కాబట్టి రోషన్ యాక్టింగ్ కూడా బాగుంది అరే మాట కొడుతున్నారు దేనికి ప్రేమించాలి మనిషి ప్రేమించాలంటే ఇలా కొట్టుకుంటా పోతే ఎవరు ఉంటారు జయశివులో ఖచ్చితంగా శ్రీకాంత్ పేరు నిలబెట్టబోతాడు ముందు ఒక సినిమా మాత్రం ఏటవుతాడు పోయా చూడిపోయా చెప్తారా పెద్ద ఇది ఏది లెజెండరీ స్టేటస్ కి రావడానికి ఎంతో టైం పట్టింది. ఇట్ ఈస్ జస్ట్ స్టార్టింగ్ స్టెప్స్. ఇప్పుడిప్పుడే అడిగేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారు, తప్పుడు దారి అయితే పట్టలేదు. సో శ్రీకాంత్ గారు ఆల్రెడీ ప్రౌడ్. మేము శ్రీకాంత్ గారి అభిమానుల్లాగా, సినీ అభిమానుల్లాగా వీఆర్ ఆల్సో ప్రౌడ్. రోషన్ గారు ఇలానే ఇంకా మంచి స్క్రిప్ట్స్తో, ఇంకా మంచి సినిమాలతో మీరు రావాలి. అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్ కూడా చూడాలి, కమర్షియల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కూడా ఉండాలి. అలాంటి స్క్రిప్ట్లు కూడా చేయాలి. అలానే ఇలా జనాల గుండెలకి దగ్గరగా ఉన్న స్క్రిప్ట్లు కూడా చేయాలని అయితే నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా నాన్న శ్రీకాంత్ కొడుకని ఎప్పుడో నిరూపించుకున్నాడు అన్న. పెళ్లి సందడి లాంటి సినిమాలో మనకి అలాంటి డైరెక్టర్తో చేసినప్పుడే ఆయన శ్రీకాంత్ కొడుకని నిరూపించుకున్నాడు. అక్కడ ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఆయన దగ్గర ఇంకొంచెం ఉంది, ఆయన దగ్గర ఇంకా స్కోప్ ఉంది, టాలెంట్ ఉంది అని చెప్పి ఇంకొంచెం స్కోప్తో జనాలకు దగ్గర అవడానికి దొరికిన అవకాశం ఏదైతే ఉందో అది ఛాంపియన్ అన్న. సో ఈ సినిమాతో శ్రీకాంత్ గారి కొడుకని కాదు, జనాలకి నేను కూడా ఒక టాలెంట్తోనే ఉన్నా, నేను కూడా పట్టుదలతోనే ఉన్నా, నేను కూడా ఏదో యాక్టర్ కొడుకనో లేకపోతే నాకు సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఉందనో నేను యాక్టింగ్ చేయడానికి రాలేదు, నా దగ్గర టాలెంట్ ఉంది అని నిరూపించుకునే సినిమా ఛాంపియన్ అన్న.